ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు స్టార్ట్ విత్ యూ వనజ గారు. ఈ ట్రోలింగ్ ఏదైతే ఉందో అంటే ఒక శృతి మించిపోయి ఎవరి గురించైనా ఎవరైనా కామెంట్ చేస్తే మనం చూస్తూ ఊరుకుంటున్నాం తప్ప ఏమీ అనలేకపోతున్నాం, ఏమీ చేయలేకపోతున్నాం. కారణం ఏంటండి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి దీన్ని అంటే బాడీ షేమింగ్ అంటారండి. అవును. సో అంటే ఒక ఎదురుంగా మనిషి పట్ల వాళ్ళ బాడీ గురించి కానీ, వాళ్ళ షేప్ గురించి కానీ, వాళ్ళ కలర్ గురించి కానీ, సంథింగ్ ఎదురుంగా పర్సన్ గురించి మాట్లాడి వాళ్ళని గిల్ట్లోకి తీసుకెళ్ళి ఇన్సల్ట్ చేసేలాగా వీళ్ళ కామెంట్స్ అన్నీ ఉంటాయి. అంటే జడ్జిమెంటల్ థింకింగ్, అంటే అదర్ పర్సన్ ఎప్పుడూ జడ్జ్ చేస్తూనే ఉంటారు. సో యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది పర్సనాలిటీలో కూడా ప్రాబ్లం అని చెప్పచ్చండి యాక్చువల్గా. అంటే ఎప్పుడూ వేరే వాళ్ళని జడ్జిమెంటల్గా చూస్తూ ఆ పర్సన్ని అంటే ఒక సొసైటీలో కొన్ని నార్మ్స్ పెట్టుకున్నట్టుగా పెట్టారండి. ఏంటి బ్యూటీ అంటే ఒక పర్సనాలిటీ ఎలా ఉండాలి, బ్యూటీ అంటే ఏంటి, ఒక సోషల్ స్ట్రాటజీస్ పెట్టి దాని ప్రకారంగా చూస్తున్నారు. అలా లేరు అన్నదాన్ని కామెంట్ చేయడానికి యాక్చువల్గా ఎవరికి రైట్స్ లేవండి. సో ఏంటంటే ఒక పర్సన్ ఎలా ఉన్నా సరే వాళ్ళని కామెంట్ చేయకూడదు. ఓకే, ఎందుకు కామెంట్ చేయకూడదని అంటే అదర్ పర్సన్ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది అదర్ పర్సన్ ఒక సెల్ఫ్ ఎస్టీమ్ మీద ఎఫెక్ట్ పడితే ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ లాస్ అయిపోతుంది. ఈ కాన్ఫిడెన్స్ లాస్ అవ్వడం వల్ల చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటున్నారు. సో అంటే అదర్ పర్సన్ మీద ఎంత ఇంపాక్ట్ అవుతుంది అన్నది ఒక ఎంపతి లేకపోవడం. అంటే వితౌట్ ఎంపతి అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా అదర్ పర్సన్ని కామెంట్ చేసి క్రిటిసైజ్ చేయడం అనేది ఒక హ్యాబిట్గా కొంతమందికి అలవాటు చేసుకున్నారు. సో దాని ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీస్ని వాళ్ళని కొంచెం ట్రైన్ చేసి గైడ్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా మార్పు తీసుకురావాలండి. అదర్వైజ్ ఏంటంటే సొసైటీలో చాలామంది సెన్సిటివ్ పీపుల్ మీద సో ఆల్రెడీ ఒక ఊబకాయం కానీ ఏదైనా పర్సనాలిటీ షేప్ బ్యూటీ కానీ కలర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఆల్రెడీ వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు. సో మనం వాళ్ళకి ఏం సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఎక్కడ హెల్ప్ చేయగలము అన్నదాన్ని చూడకుండా వీఆర్ టాకింగ్ అబౌట్ అవుటర్ బాడీ షేప్, కానీ ఇన్నర్ బ్యూటీస్ కూడా చాలా ఉన్నా దాన్ని చూసే వాళ్ళ హ్యాబిట్ లేదు. వాళ్ళకి చర్చకే రాకూడదు అంటారండి. ఇప్పుడు ఇన్నర్ బ్యూటీ వాళ్ళకు ఉందా లేదా అనేది కూడా అక్కర్లేదు. లేదనుకోండి, పోనీ వీళ్ళు కాదు ఇంకొకరికి ఎవరికి అలానే అది హక్కు ఉంటుందా ఎవరికైనా ఎవరి మీద? డాక్టర్ దుర్గా గారు, వాట్ యు సే మ్యామ్? సో తప్పకుండా ఏంటంటే ఎవరైతే మానసికంగా వికలాంగులుగా ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళని కామెంట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. నిజానికి రాధిక అనంత్ పెళ్లి విషయంలో చనిపోయే అబ్బాయికి ఇప్పుడు పెళ్ళెందుకు అనేసి యూట్యూబ్లో చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు శుభమాని చక్కగా పెళ్లి చేసుకుంటుంటే వీళ్ళకేమి వాళ్ళ రేటింగులు పెరగాలనో వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్కి పేరు రావాలనో అటువంటి వీడియోలు చేయడం అనేది మనం అందరం కూడా వాళ్ళని ఒక లీగల్ లాయర్ని పెట్టి బ్యాన్ చేయడం కానివ్వండి, కేసు వేయడం కానీ జరగాలన్నంత కోపం బాధ కూడా నాకు అనిపించింది. రెండోది ఏంటంటే అసలు బ్యూటీ స్టాండర్డ్స్ హూ ఈస్ గోయింగ్ టు గివ్ అస్? నేను అద్దంలో చాలా అందంగా ఉన్నాను. సో మై బ్యూటీ స్టాండర్డ్స్ ఆర్ ఫర్ మై సెల్ఫ్. వై షుడ్ అదర్స్ కామెంట్ ఆన్ మై బాడీ? ఇప్పుడు మన దేశంలో తెల్లగా అవ్వాలి అనే విషయానికి కొన్ని కోట్ల బిజినెస్ ఫెయిర్ అండ్ లవ్లీ. అలాగే ఈ రోజున నేను ఇక్కడి నుంచి వెళ్ళాక మీకు లావు తగ్గాలనుందా, ఈ టాబ్లెట్ 1000 రూపాయలు అని నేను అడ్వర్టైజ్మెంట్ చేశాను అనుకోండి, నాకు కొన్ని కోట్లు వస్తాయి. అంటే వీళ్ళకి ఏమవుతుంది అంటే సైకలాజికల్గా మనము తెల్లగా ఉండాలి, సన్నగా ఉండాలి అనేది మనసులో వాళ్ళు అలా క్రియేట్ చేస్తున్నారు. కరెక్ట్. దానిని తల్లిదండ్రులు కానివ్వండి, థెరపిస్టులు కానివ్వండి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఈ రోజున మనం అబ్దుల్ కలాం గారు అందంగా ఉన్నామా అనుకుంటామా? మదర్ తెరిసా అందమా అని చెప్తామా? వాళ్ళ బాడీ ఎలా ఉంది అని మనం లాల్ బహదూర్ శాస్త్రి పొట్టని అంటామా? బికాస్ దే ఆర్ అబౌవ్ దట్. అలాగ ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకు ఉండవలసిన ఉన్న పరిస్థితులు కానివ్వండి, వాళ్ళకు ఉండవలసిన టాలెంట్ కానివ్వండి ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు. సచిన్ టెండూల్కర్ పొట్టిగా ఉంటారు, డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు కామెంట్ యువర్ షార్ట్. అవును. అటువంటివి మనము పిల్లలకి స్కూల్ లెవెల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, ఆయన సచిన్ టెండూల్కర్ కాబట్టి మనం అలా మాట్లాడుకుంటున్నాం. అందరూ సచిన్ టెండూల్కర్ అవ్వకపోవచ్చు. వాళ్ళు బై ఒక ఛాన్స్, ఒక యాదృచ్ఛికంగా వాళ్ళ ఆకారం ఒక విధంగా ఉంది, దాని మీద కామెంట్ చేసే హక్కు ఎవరిచ్చారు? తల్లిదండ్రులు ఏం చెప్పాలి అంటే నువ్వు ఎలా ఉన్నా నీకు నీ వ్యక్తిత్వము, నీ చదువు, నీ విలువలు చాలా ముఖ్యం. డోంట్ బాదర్ అబౌట్ అదర్స్ అని చెప్పాలండి. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయాలి. రెండు, ఒకవేళ ఈ యూత్ ఎవరికి చెప్పకుండా వాళ్ళల్లో వాళ్ళు మదన పడుతుంటే కనుక లావనో ఇంకొకటనో ఒక నెట్వర్కింగ్ ఉండి వాళ్ళు కొంత ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి ఇలాంటివి వాళ్ళు కండెమ్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే అదే చాలా సాడ్గా ఏం జరుగుతుందంటే కళ్ళ ముందు సంఘటన జరిగి ఒక తీవ్రమైన అకృత్యాలు జరుగుతున్నప్పుడు కూడా ఫోటోలు తీసుకుంటున్నారు అందరు తప్ప ఎవరు ఏమనట్లే. సోషల్ మీడియాలో వస్తే ఇంకా ఎవరిది వాళ్ళు చూసుకుంటున్న
పరిస్థితుల్లో అసలు ఎవరు రక్షించి ఖండించి అంటే అంత పెద్దగా అయితే ఖండించట్లేదు, ఒకళ్ళిద్దరితో కామెంట్లు పెట్టుంటారు, ఎంజాయ్ చేస్తున్నారు ఈ జోక్స్.